ఇక ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థలు ఎఫ్టీఎల్ పరిధిలో లేవు అంటూ రెవెన్యూ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఆ రిపోర్ట్ పై హైకోర్టు సీరియస్ అయింది. ఎందుకు? ప్రస్తుతం మనం ఒక మ్యాప్ చూస్తున్నాం. సల్కం చెరువు అండ్ ఫాతిమా ఓవైసీ సంస్థ విద్యా సంస్థ ఎక్కడుందో ఈ మ్యాప్ లో చాలా క్లియర్ గా మనకి శాటిలైట్ పిక్చర్ అందిస్తున్న ఈ మొత్తం మ్యాప్ ని చూస్తున్నాం. సో ఇందులో కాలేజ్ బండ్లగూడ రోడ్డుకు సంబంధించి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఆ వీడియో ఒకసారి చూద్దాం. సో ఫాతిమా కాలేజ్ ఎక్కడుందో మనం చూస్తున్నాం, సల్కం చెరువు ఎక్కడుందో చూస్తున్నాం. సో దీన్ని బట్టి అంటే క్లియర్ గా ఇక్కడ శాటిలైట్ పిక్చర్ లో మనకి ఏం కనిపిస్తోంది, దీన్ని బట్టి ఒక పర్సన్ ఎలా అర్థం చేసుకుంటాడు ఈ శాటిలైట్ పిక్చర్ అన్నది ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇది ప్రస్తుతం మొత్తం మ్యాప్, ఇది శాటిలైట్ మ్యాప్. సో ఒక వీడియో కూడా చూద్దాం. అంటే సల్కం చెరువుకు ఆనుకునే ఫాతిమా కాలేజ్ అనే ఓవైసీ విద్యా సంస్థలు ఉన్నాయి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇది సల్కం చెరువు. ఈ వాటర్ పారుతున్నదంతా ఇది చెరువు. ఈ చెరువు పేరు సల్కం చెరువు. దీనికి ఆనుకునే ఫాతిమా కాలేజ్ ఉంది. చాలా క్లియర్ గా ఈ వీడియోలో మనకి ఇది లైవ్ వీడియో ఇది మనకి కనబడుతోంది. సో విద్యా సంస్థలు ఉన్నాయి. డ్రోన్ విజువల్స్ లో కూడా కాలేజ్ చెరువు ఎఫ్టీఎల్ లోనే ఉన్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే అంశం ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది. చెరువుల పరిరక్షణ పేరుతో పేదల ఇళ్లపై బుల్డోజర్లు పంపే హైడ్రా ఫాతిమా కాలేజ్ పై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అన్నదే ప్రతిపక్షాల నుంచి వస్తున్న ప్రశ్న. సో ఈ నేపథ్యంలో రెవెన్యూ ఇరిగేషన్ శాఖ హైకోర్టుకు రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసింది. రెవెన్యూ ఇరిగేషన్ శాఖ రిపోర్ట్ లో ఏముంది, హైకోర్టు ప్రశ్నలేంటి, ప్రతిపక్షాల వాదనలేంటి చూద్దాం.